ప్రెగ్నెంట్ లేడీస్‌లో కొంతమందికి బెల్లంతో చేసిన ఫుడ్ ఐటెమ్స్ తినమని సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు డౌట్ రైజ్ చేస్తూ ఉంటారు. బెల్లం తీసుకుంటే అబార్షన్ అవుతుందా అని. సో, జనరల్‌గా ఫస్ట్ ట్రైమెస్టర్‌లో అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మొదటి 3 నెలల్లో బెల్లం తినడం వల్ల అబార్షన్ అవుతుందనే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. బెల్లం తింటే అబార్షన్ అవుతుందన్న దాంట్లో ఎంత మాత్రం సైంటిఫిక్‌గా ఎవిడెన్స్ లేదు. అబార్షన్ అవ్వకపోగా బెల్లం తినడం వల్ల ప్రెగ్నెన్సీలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, బెల్లంలో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే డైజెషన్ ఇష్యూస్ గానీ, కాన్‌స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే అవి తగ్గడానికి బెల్లం హెల్ప్ చేస్తుంది. అలాగే బెల్లంలో ఐరన్, కాపర్ లాంటి మినరల్స్ ఉండడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్‌లో రక్తహీనత ఏమన్నా ఉంటే అది కరెక్ట్ అవ్వటానికి కూడా బెల్లం హెల్ప్ చేస్తుంది. అలాగే బెల్లంలో కాల్షియం కంటెంట్ ఉండడం వల్ల బోన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల, అలాగే వాటితో పాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ కనుక బెల్లం తీసుకుంటే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో, ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి బెల్లాన్ని మీరు సేఫ్‌గా ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు. బెల్లం తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి గదా అని ప్రెగ్నెంట్ లేడీస్ బెల్లాన్ని ఎక్కువగా కూడా తీసుకోకూడదు. ఎందుకంటే బెల్లంలో క్యాలరీస్ ఉండడం వల్ల ఎక్కువగా తీసుకుంటే వెయిట్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, అందువల్ల బెల్లాన్ని రోజుకి 1-2 టేబుల్ స్పూన్స్‌కి మించకుండా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్‌కి గనక డయాబెటిస్ ఉన్నట్లయితే, ఒకవేళ మీకు షుగర్ గనక కంట్రోల్‌లో లేకపోతే బెల్లాన్ని పూర్తిగా అవాయిడ్ చేయటం మంచిది. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.